గీతాయనం శ్రీకృష్ణామృతం శ్రీ భగవద్గీత విజ్ఞానసారం 6వ అధ్యాయం 46వ శ్లోకం. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. తాత్పర్యం: అర్జున, తపస్సులు చేసేవారి కంటే, శాస్త్రజ్ఞానం కలవారి కంటే, కర్మలను ఆచరించే వారి కంటే కూడా ఒకానొక యోగి అధికుడు కనుక యోగివికా అర్జున. ధ్యాన వివరణ: అర్జునుడు నరతత్వంలో ఉన్నాడు, విషాదంలో ఉన్నాడు. దుఃఖ నివారణ కోసం, నారాయణ తత్వాన్ని గ్రహించడం కోసం యోగం చేసి, ధ్యానం చేసి యోగివి అవ్వమంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. తాపసి అంటే హఠయోగి, శరీరాన్ని శుష్కింప చేసుకునేవాడు. ఒంటి కాలు మీద నించొని ఆత్మ పదార్థం దొరుకుతుందేమో అని వెతికేవాడు. ఒక కాలుని వదిలిపెట్టి ఇంకొక కాలు మీద నించుంటే ఆత్మ పదార్థం దొరకదు. కాలికి ఆత్మకు సంబంధమే లేదు. ఆయుధాలతో ఒళ్ళంతా తూట్లు పొడుచుకుంటే ఆత్మ దొరకదు. శరీరానికి ఆత్మతో సంబంధమే లేదు కనుక తాపసివి కావద్దు, యోగివికా. శాస్త్రాలను అధ్యయనం చేసి ఆ పాండిత్యాన్నంతా ఔపాసన పట్టిన, గ్రంథాలన్నీ చదివేసి అసువుగా చెప్పే పండితుడి కన్నా ధ్యానయోగి ఎక్కువ. స్వార్థరహితంగా మంచి కర్మలు చేస్తూ పరమాత్మను పొందాలని ప్రయత్నించేవాడు కర్మయోగి. అటువంటి కర్మయోగి కంటే కూడా ఒకానొక ధ్యానయోగి ఎక్కువ. ధ్యానము ద్వారా శరీరము, మనస్సు, బుద్ధులతో తాదాత్మ్యాన్ని వదిలించుకొని పరమ ఉత్కృష్టమైన ఆత్మ చైతన్యముతో లయమవ్వాలని సాధన చేసేవాడు. ఆత్మానుభూతికై తపించేవాడే ఒకానొక ధ్యానయోగి. వీరందరూ నరతత్వంలో ఉన్నారు. నారాయణతత్వం గ్రహించటానికి వారి వారి మార్గాలలో ప్రయాణిస్తున్నారు. వీరందరిలో ధ్యానయోగి అధికుడు కనుక నీవు యోగివికా అర్జున. యోగం చెయ్యు, యోగాభ్యాసం చెయ్యు, ధ్యానయోగివిక అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదే భగవద్గీత యొక్క సమగ్ర సారాంశం, భగవద్గీత యొక్క ముఖ్య సందేశం. మనం శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవటమే భగవద్గీత సారం. 7వ అధ్యాయం 3వ శ్లోకం. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. తాత్పర్యం: వేలాది మందిలో ఏ ఒక్కడో మాత్రమే ఆత్మానుభవ ప్రాప్తికై ప్రయత్నిస్తున్నాడు. అటువంటి వేలాది మంది యతులలో ఏ ఒక్కడో మాత్రమే తనను తాను సరిగ్గా తెలుసుకోగలుగుతున్నాడు. ధ్యాన వివరణ: కోట్ల కొద్దీ ఉన్న మనుష్యులలో కొద్దిమంది మాత్రమే నాకు సత్యం కావాలి, నాకు సిద్ధి కావాలి అని ప్రయత్నిస్తున్నారు. మిగతా వాళ్లకు సత్యం అవసరం లేదు, సిద్ధి అక్కర్లేదు. మానవుల మానసిక పరిణతి, గుణగణాలు వారి ఆత్మస్థాయికి అనుగుణంగా వివిధ స్థాయిలలో ఉంటుంది. జన్మ పరంపర ప్రారంభంలో, భూలోకయాత్ర ప్రారంభంలో ఒకానొక ఆత్మ శిశువుతో సమానమైన శైశవాత్మ స్థితిలో ఉంటుంది. బాల్య ఆత్మస్థాయి నుండి యవ్వనాత్మస్థాయికి, ప్రౌఢ ఆత్మస్థాయికి ప్రతి స్థాయిలోనూ కొన్ని జన్మలు తీసుకుంటూ జీవించే విధానాన్ని నెమ్మదిగా నేర్చుకుంటూ పరిణతి చెందిన వృద్ధాత్మగా రూపుదిద్దుకుంటుంది. అప్పుడే త్రికరణ శుద్ధిగా సత్యాన్వేషణ మొదలవుతుంది. తెలుసుకోవాలని ప్రయత్నించే వారిలో కూడా వేలాది మందిలో కొంతమంది మాత్రమే తమకు తాము నిజతత్వం తెలుసుకుంటారు. ఏమిటా నిజతత్వం? నేను సర్వకాల సర్వావస్థలలో, సర్వ పరిస్థితులలో, సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మను. ఆదిలోనూ, మధ్యలోనూ, అంతంలోనూ కూడా నేనున్నాను అన్నదే ఆత్మ యొక్క నిజతత్వం. 7వ అధ్యాయం 16వ శ్లోకం.
చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోऽర్జున ఆర్తో జిజ్ఞాసురార్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. తాత్పర్యం: భరతశ్రేష్ఠ, ఆపదల్లో పడినవాడు, జిజ్ఞాసువు, సంపదలను కోరేవాడు, జ్ఞాని, ఈ 4 విధాల మనుష్యులే నన్ను అనగా ఆత్మను సేవిస్తారు. ధ్యాన వివరణ: కష్టాలలో ఉండి ఆ కష్టాలను గట్టెక్కించమని ప్రార్థించేవారు ఆర్తులు. శారీరక రోగాలు, మానసిక వేదనలు, ఆపదలు, శత్రుభయం ఏదైనా కావచ్చు, అన్నీ కష్టాలే. అర్థార్థి అంటే సంపదను కోరుకునేవాడు. సంపద అంటే డబ్బే కానక్కర్లేదు, కీర్తి ప్రతిష్టలు, ఇహపర సుఖాలు కూడా కావచ్చు. ఏమీ లేక కావాలని కోరుకోవచ్చు, లేక ఉన్నది చాలక ఇంకా కావాలని కోరుకోవచ్చు. సత్యమేమిటో తెలుసుకోవాలని తపన పడేవాళ్ళు జిజ్ఞాసువులు. వీళ్ళు స్వ విషయాల మీద ఆసక్తి విడిచి రోగాలు, బాధలు వంటి వాటిని లక్ష్య పెట్టక పరమాత్మతత్వం తెలుసుకోవాలని తపిస్తారు. ఇకపోతే జ్ఞానులు. వీళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు. ధ్యానం చేసి సర్వాత్మ ఒక్కటే సత్యమన్న జ్ఞానం పొందినవాళ్ళు. వీళ్లకు అసహజమైన అత్యాశలు ఏమీ ఉండవు. ఒకానొక జ్ఞాని సత్యం తెలిసినవాడు, సర్వం తెలిసినవాడు, ధ్యాన యోగిగానే ఉంటాడు. జిజ్ఞాసువు తత్వం తెలుసుకోవాలని తపిస్తున్నవాడు కాబట్టి ధ్యాన సాధన చేస్తే జ్ఞానిగా మారగలడు. ఆర్తులు, అర్థార్థులు ప్రాపంచిక విషయ వ్యామోహాల్లో ఉన్నవారు. ధ్యానం చెయ్యాలని గాని, జ్ఞానం పొందాలని గాని ఇంకా కోరిక కలిగినవారు కాదు. కానీ వారి రకరకాల కోరికలు తీరాలన్నా, అనేకానేక కష్టాలు పోవాలన్నా ధ్యాన సాధన మరి చేయవలసిందే, జ్ఞాన సముపార్జన చేయవలసిందే. 8వ అధ్యాయం 10వ శ్లోకం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. తాత్పర్యం: అంత్యకాలంలో ఎవరు చలించని మనస్సుతో యోగ బలంతో ప్రాణాలను భ్రూమధ్యంలో నిలిపి ఆత్మధ్యానం చేస్తారో వారు ఆ పరమాత్మనే పొందుతున్నారు. ధ్యాన వివరణ: ఇంద్రియాలకు రాజు మనస్సు. ఇంద్రియాలు బాహ్య విషయ గ్రహణ చేసి మనస్సుకు అందజేస్తాయి. ఇంద్రియాలు బాహ్య విషయ గ్రహణ చేసి మనస్సుకు అందిస్తూ ఉంటాయి. మనస్సు ఆ విషయ లాలసల్లో పడి వెంపర్లాడుతూ ఉంటుంది. సుఖంగా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యాసనంతా శ్వాసపై లగ్నం చేస్తూ ఉంటే ఇంద్రియ ద్వారాలు మూయబడి మనస్సు అంతర్ముఖమై ఆత్మలో నిలిచి ఉంటుంది. ఈ విధంగా నిరంతర ధ్యాన సాధన చేసేవాడు అవసాన కాలంలో, అంటే శరీరాన్ని త్యాగం చేసే సమయం సమీపించినప్పుడు కూడా చలించని మనస్సుతో యోగ బలంతో ప్రాణాలను భ్రూమధ్యంలో కానీ సహస్రారంలో కానీ నిలిపి ఆత్మధ్యానం చేస్తూ దేహాన్ని వదిలి సర్వోత్తమమైన పరమాత్మ ప్రాప్తినే పొందుతున్నాడు. 8వ అధ్యాయం 12వ శ్లోకం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. తాత్పర్యం: సర్వ ఇంద్రియ ద్వారాలను మూసి మనస్సును హృదయంలో నిలిపి ప్రాణాలను సహస్రారంలో స్థిరపరిచి ఏకాగ్ర చిత్తముతో ఆత్మధ్యానం చేస్తూ ఉన్నవాడు. ధ్యాన వివరణ: ఇంద్రియాలు మనస్సులో బాహ్య విషయ లాలస అనే విక్షేపాలను కలిగించి మనస్సును కూడా తమ వెంట బయటకు తీసుకుపోయే సామర్థ్యం కలవి. ఆ మనస్సును ఇంద్రియ అనుభవాల నుండి మరల్చి ఆత్మవైపుకు తిప్పాలి.
గది కిటికీలు తెరిచి ఉంచితే దీపం ఆరిపోతుంది. ఇంద్రియాలను మూయకపోతే మనస్సు స్వాధీనంలోకి రాదు. ఇంద్రియాలను మూసేస్తే వాటికి నాయకత్వం వహించే మనస్సు కూడా మనస్సు పుట్టే హృదయంలో లయమైపోతుంది. ప్రాణం అంటే శ్వాస. శ్వాసను తదేక దీక్షతో ఏకాగ్ర చిత్తంతో గమనిస్తూ ఉంటే శ్వాస తనంతట తానుగా భ్రూమధ్యములో స్థితమైపోతుంది. ఇంద్రియాలు మనస్సులో లయమైపోయి మనస్సు అంతర్ముఖమై చిత్తవృత్తుల నిరోధం జరుగుతుంది. మనస్సు మనోలయం జరిగి మనస్సు లేని స్థితి అంటే ఆలోచనారహిత స్థితికి చేరుకుంటుంది. ఈ రకమైన యోగ స్థితిలో విశ్వంలోని అనంతమైన ప్రాణశక్తి, విశ్వశక్తి సహస్రార ప్రాంతంలోని బ్రహ్మరంధ్రము గుండా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇలా మనస్సును అంతర్ముఖము చేసి ఆత్మలో నిలిపి ధ్యానంలో ఉండటమే యోగ ధారణ అవుతుంది. 9వ అధ్యాయం 21వ శ్లోకం. తీతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే. తాత్పర్యం: చనిపోయిన వారు విశాలమైన స్వర్గలోకములో తమ పుణ్యం క్షీణించిపోయేదాకా అనుభవించి ఆ తరువాత భూలోకంలో జన్మిస్తారు. 3 వేదాలలోని ధర్మాలను అనుష్ఠించే కామాభిలాషులు జనన మరణాలు అనే రాకడ పోకడలను పొందుతున్నారు. ధ్యాన వివరణ: విశాలమైనట్టిది స్వర్గలోకం అని చెబుతున్నారు వేదవ్యాసుల వారు. అక్కడ ఆ విశాలమైన స్వర్గలోకాలలో భూలోకంలో చేసుకున్న పుణ్యం పూర్తయ్యేదాకా అనుభవించి మళ్ళీ తిరిగి ఈ లోకానికి వస్తాం. అయితే చనిపోయిన వెంటనే తిరిగి రాము. యాత్రలకు వెళ్ళిన డబ్బులు ఖర్చు అయిపోయిన తరువాత ఇంటికి తిరిగి వచ్చినట్లు చేసుకున్న పుణ్యం కాస్త స్వర్గలోకాలలో ఖర్చు పెట్టేసుకున్న తరువాత అప్పుడు తిరిగి భూలోకంలో జన్మిస్తాము. ఎన్నో లోకాలు ఉన్నాయి. భువర్లోకాలు, సువర్లోకాలు, జనాలోకాలు, మహాలోకాలు, తపోలోకాలు, సత్యలోకాలు, ఎన్నెన్నో లోకాలు. దేనికోసం ఈ భూలోకంలో మళ్ళీ జన్మలు తీసుకుంటున్నాం? అనేక రకాల ధర్మాలున్నాయి. శరీర ధర్మం, సంఘధర్మం, ఆత్మధర్మం అనే త్రివిధ ధర్మాలు ఉన్నాయి. భౌతిక శరీరం కోసం నిర్వర్తించవలసిన కార్యక్రమాలు ఉంటాయి. ఇవి శరీర ధర్మం క్రిందకు వస్తాయి. ఏ కుటుంబంలో పుడతామో ఏ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని చూసుకోవాలి, అది కుటుంబ ధర్మం. ఏ కుటుంబంలో పుడతామో ఆ కుటుంబాన్ని చూసుకోవాలి, అది కుటుంబ ధర్మం. ఏ సంఘంలో పెరుగుతామో ఆ సంఘాన్ని చూసుకోవాలి, అది సంఘధర్మం. కుటుంబ ధర్మం అన్నది సంఘధర్మంలో అంతర్భాగం. అయితే ఆత్మ గురించి తెలుసుకోలేదు కనుక, ఆత్మజ్ఞానం పొందలేదు కనుక మళ్ళీ మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. మరి ఈ రాకడా పోకడలను వదిలించుకోవాలంటే ఆత్మధర్మం అన్నది సరిగ్గా నిర్వర్తించాలి. అంటే ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఒక్కసారి ఆత్మ గురించి తెలుసుకుంటే ఆత్మధర్మం నిర్వర్తిస్తే మళ్ళీ శరీరం ఉండదు, శరీర ధర్మం ఉండదు, కుటుంబం ఉండదు, కుటుంబ ధర్మం ఉండదు, అలానే సంఘం ఉండదు, సంఘధర్మము ఉండదు. ఆ ఊర్ధ్వలోకాలలో హాయిగా సదా విహరిస్తూనే ఉంటాం. రావాలనుకుంటే వస్తాం, మాస్టర్స్గా ఇతరులకు ధ్యానం చెప్పటానికి. లేకపోతే రాము, రానవసరం లేదు. క్షీణే పుణ్యే అంటే పుణ్యము క్షీణించిన తరువాత, స్వర్గలోకాలలో కొంతకాలం ఉన్న తరువాత తిరిగి భూలోకంలోకి వస్తూ ఉంటాం. ఎంతవరకు? ఆత్మ మోక్షం సంపాదించే వరకు. గతాగతం అంటే గత ఆగత
అనగా వెళ్ళటం రావటం అన్నమాట. స్వర్గలోకాలకు వెళ్ళటం అంటే తిరిగి అక్కడి నుంచి రావటం అన్న మాట. కామ అంటే కామ అకామ అంటే కోరికల వల్ల మరి కోరికలను అధిగమించడం వల్ల అని అర్థం. సరి అయిన కోరికలను ఆవిష్కారం చేసుకుంటూ ఆ సరి అయిన కోరికలను సాధించుకుంటూ మరి ఆ భూలోకాలకు మాత్రమే సరైన కోరికలను అధిగమిస్తూ ఉండాలి కూడా.